విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఊసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి నీ వాటాకి 100 రూపాయలు ఇస్తా దీంతో సరిపెట్టుకో ఇంత పని చేస్తే శివరాఖరికి నా మొహాన పడేసేది ఇంతేనా నాకొద్దు పాపం అని పాత చీరెత్తే సాటుకు పోయి మూరలేసుకుందంట వెనకడుకో ఇల్లాలు ఆడోళ్ళ సంగతి కాదు దమ్ముంటే మొగోళ్ళ సంగతి చెప్పు నా దమ్ము సంగతి రాసొద్దులేరా ముందు ఈ దమ్ము సంగతి చూడు నిన్న గనక నేను లేకపోతే నీ ఎత్తు పారేదా అమ్మా తల్లె బుల్లె అని ఎన్ని నాటకాలు ఆడినాను మందు కొట్టకముందే ఎంత బువ్వం ఎక్కినాను ఎంత లావుని ఏడ్చినాను ఇవన్నీ చేస్తేనే కదూ ఆ ఎమ్మి బుట్లో పడి ఇంట్లోండి బయటకు వచ్చింది ఆ ఎమ్మి ఇంట్లో నుంచి బయటికి రాబట్టే కదో నేను డబ్బులు ఆ ఎమ్మి చేతిలో పెట్టింది ఆ ఎమ్మి చేతిలో డబ్బులు పెట్టబట్టే కదో ఆ స్టూడెంట్ కుర్రోడు చూసింది ఆ స్టూడెంట్ కుర్రోడు కళ్ళార చూడబట్టే కదో లక్ష్మిని సి యాక్ థూ అనేసి వెళ్ళిపోయింది అవునరా మీరిట చెయ్యబట్టేరా నా బతుకు బండల పాలైంది నేను మీకేం అన్యాయం చేశానురా ఇట్టా చేశారు ఏందే లక్ష్మి పెద్ద పెద్ద మాటలంటా ఉండవు మొగోళ్ళు మందు తాగేటప్పుడు ఆడోళ్ళు ఇంట్లోకి రావడమే తప్పు వచ్చిందానివి నువ్వు కూడా ఓ గుక్కెడు దాక్కండా అన్నేలం గిన్నేలం అని వాగడం ఇంకా పెద్ద తప్పు ఒరే కిష్టిగా నిజం చెప్పు నిన్న మదన బాబు నువ్వు చూసావా మదన బాబంటే ఎవరు ఎవరా యాదయ్య ఏమో మనకేం తెలుసు అయితే మనకి తెలవదు మదన బాబుకి నువ్వేమని చెప్పావు నేనేం చెప్పినాను ఏరా యాదిగా ఏమో మనకేం తెలుసు అయితే మనకి తెలవదు ఏమీ తెలియకుండానే నా ఇంటి తలుపు తట్టావా ఏమీ తెలియకుండానే నా ఇంట్లోకి వచ్చావా ఏమీ తెలియకుండానే ఎంత నాటకం ఆడావా నువ్వు మనిషి పుట్టక పుట్లా ఏమమ్మో మాటలు కొంచెం జాగ్రత్తగా రాని ఏంది మడిసి పుట్టగా గిడిసి పుట్టగా అంటున్నావు ఇది కిష్టిగాడి ఇల్లు ఇది కిష్టిగాడిచ్చిన ముందు నువ్వేదన్నా అడగాలనుకుంటే ఆన్నడుగు
అంతేగాని నన్ను అడుగుతావేంది? అసలు అసలు నువ్వెవరు అంట? నేను నీకు తెలీదా? తెలియకనే కదా అడిగేది. నేను లక్ష్మినయ్యా, నీ కూతురు లక్ష్మినయ్యా. నీ చేతులా రాసిచ్చి పెట్టిన లక్ష్మినయ్యా. నువ్వు కూలి పనికి పంపిన లక్ష్మిని, నీకు కూడండి పెట్టిన లక్ష్మిని, సారాయి డబ్బుల కోసం పావలాకి పరక్కి పట్టంలో నువ్వు అమ్ముకుందామని చూసిన లక్ష్మినయ్యా. లక్ష్మిని చాలా ఇంకా వివరాలు కావాలా? అమ్మా లక్ష్మి, నువ్వు నా లక్ష్మివా? ఈ ఆదిగాడి కూతురు లక్ష్మివా? నేను తిట్టినా కొట్టినా తలుపు చెక్కకు మళ్ళీ ఇంటి గడపకు ఏలాడిన లక్ష్మివా? నిన్న అమ్మా నేను మోసం చేసింది. నీ బతుకు నా తల్లి నేను అపకీర్తి పాలు చేసింది. నీ శీలం మీద నా తల్లి నేను బురద చెప్పింది. ఏంద్రా ఇది? అది నా కూతుర్రా, నా పేగులో పేగు, నా రక్తంలో రక్తం. నిప్పురా నా కూతురు. రే, నా కూతురు మంచిది కాదని నా చేతనే చెప్పిస్తావంట్రా? నీ పానం తీస్తారా? నీ ఊపిరి తీస్తారా? ఆగయ్యా, ఆగు, ఆగయ్యా. అవును తల్లి, నేను మాత్రం మంచోన్నంటమ్మా ఆడిని దండించడానికి. నేను మాత్రం పత్తిన ఆడి పీక పట్టుకోవడానికి. నేను చేయాల్సిన ఘాతకాలన్నీ నేను మాత్రం చేయలేదమ్మా. నీ చెమటను పీల్చి సారాయిలా తాగినోండి, నీ రెక్కల్ని సీకుల్లా తిన్నోండి. సారాయికి డబ్బులు లేకపోతే నిన్ను అమ్మాలని చూసినోండి. నేను మాత్రం తక్కువనంటమ్మా. అమ్మా, నేను పలానా అని తెలిసినా కూడా నన్నెందుకు చంపలేదు తల్లి? నన్నెందుకు చంపలేదు? తొందరపడబాక, కింద పారై. కన్న కూతుర్నే చంపుకుంటావట్రా? చంపడం కాదురా, సత్తా. ఎవడో పోలీసోడొచ్చి ఎముకలు ఇరగదీత్తేనో, ఎవరో పెద్ద మనుషులొచ్చి ఉరిసిచ్చి ఎత్తేనో సావటం కాదురా, నా కూతురు చేతుల్లో సత్తా. అమ్మా, ఇది తీసుకోమ్మా, ఇది తీసుకొని నన్ను చంపు తల్లి. తీసుకోమ్మా, తీసుకోమ్మా. ఏందయ్యా ఇది? ఏ అయ్యా చేయనంత గొప్ప పని నేను చేసినానమ్మా. నా బిడ్డ బజారుదని, నా బిడ్డ ఒళ్ళమ్ముకునేదని, నా బిడ్డకు శీలం లేదని రుజువు చేసినోండమ్మా. నువ్వింకా నన్ను అయ్యా అని పిలవడానికి నీకు నోరెట్ట వస్తుందమ్మా. నన్ను చంపు తల్లి, చంపు తల్లి, చంపు తల్లి.
హత్యలు చేస్తే క్షమిస్తారు, అరాచకాలు చేస్తే క్షమిస్తారు, కానీ కన్న బిడ్డకే ఇట్లాంటి పని చేసినానంటే ఈ లోకం క్షమించదమ్మా, క్షమించదు. యాదిగా ఏందిరా ఇదంతా? కన్న తండ్రి చేత ఇట్లాంటి పని అంటా చేపించేది. అమ్మా, ఇంత పని జరగడానికి ఈడే కారకుడు, ఈడే నాకు డబ్బులు ఇచ్చి నీ కాడికి పంపినాడమ్మా. ఆడు పంపితే నువ్వు రావడానికి నీకు బుద్ధి ఉండద్దు. కూతురని తెలిస్తే ఒక లెక్క, కూతురని తెలియకపోతే ఇంకో లెక్క. ఆడది ఎక్కడున్నా ఆడదే అయ్యా. అమ్మా, నాకు ఇంకో జలమంటూ ఉంటే నన్ను కడుపులో మొయ్యడానికి ఏ ఆడది ఇట్ట పడనంత కీడు చేశాను తల్లి. అమ్మా, ఇక ఈ జలమలో నీకు నా ముఖం చూపించను, ఇక ఈ జలమలో నీకు నా మొహం చూపించను తల్లి. ఈ జలమలో నీకు నా ముఖం చూపించను. అయ్యా అమ్మ లక్ష్మి, నన్ను క్షమించమ్మా. చెయ్యాల్సిన ఏదో పని చేసి ఆకన్న కాళ్ళట్టుకుంటే ఏ లాభం? నువ్వు చేసిన పాడు పని వల్ల నా మనిషి నాకు దూరం అయ్యాడు, నన్ను మనువాడనన్నాడు, నన్ను బజారు మనిషినని సీ కొట్టాడు. ఇప్పుడు నా కాళ్ళట్టుకొని బతిమాలినంత మాత్రాన నా మనిషి మళ్ళీ నాకు తిరిగి వస్తాడా? నన్ను మళ్ళీ నమ్ముతాడా? చెప్పరా, చెప్పు. అసలు అసలు ఎందుకు చేసావురా ఇట్లాంటి పాడు పని? ఇది నా అంతటా నేను చేసిన పని కాదే, కాకా ఏరే వాళ్ళు చేపించిన పని. ఎవరా ఏరే వాళ్ళు? ఇగో ఇగో ఈ పచ్చనొట్టు నా మొక్కాన కొట్టినోళ్ళు, ఈ సారాతో నా నోరు కుట్టేసినోళ్ళు. ఎవరాళ్ళు అంటున్నాను. రోజీ అమ్మ. ఎవరా? అవునే, ఆయమ్మే నాకు డబ్బులిచ్చి మదన్ బాబుతో నిన్ను చీకొట్టేటట్టు చేయమంది. ఆయమ్మే మదన్ బాబుని ఆ టయానికి అక్కడికి రప్పించింది. డబ్బులు ఆశ చూపించే తనకి గడ్డి తిన్నానే లక్ష్మి. లక్ష్మి, ఈ తాగుబోతోడి మాటలు నమ్మవే లక్ష్మి. ఎంత ఎదవనైనా నేను మనిషినేనే, నాకు శివునెత్తుర్లున్నాయి. ఇదంతా చేపించింది ఆ రోజీ అమ్మే, ఆ రోజీ అమ్మే. రోజీ, రోజీ, మిస్ రోజీ బయటికి వెళ్ళారు మేడం. వెళ్ళొద్దని చెప్పానే. వద్దంటే మాత్రం తన స్టాపింగా? తన పాటికి తాను బయటికి గోయింగే కదా. లేదేవమ్మా, ఇవాళంతా ఇంట్లో కూర్చుని స్పీచ్ ఒకటి ప్రాక్టీస్ చేయమని చెప్పాను. పొద్దుటి నుంచి చేశారు మేడం. ప్రాక్టీస్ చేసిన స్పీచ్ నా దగ్గర అప్పచెప్పమన్నాను. అసలే చాలా పెద్ద ఫంక్షన్, అందులో మాట్లాడడం అంటే నాకే భయం వేస్తుంది. ఇంకా రోజు ఎలా మేనేజ్ చేస్తుందో. ఎంతసేపు అయింది తను బయటికెళ్ళి? జస్ట్ 2 hours అనుకోండి. బ్యూటీ పార్లర్ గాని పెడతాను చెప్పిందా? నో మేడం. హెయిర్ డ్రెస్సింగ్ కోసం వెళ్ళుంటుందేమో, అక్కడికి ఒకసారి ట్రై చేయి. ఓకే మేడం. లక్ష్మి, వాట్ ఏ సర్ప్రైజ్! రారా. ఓసారి మీ అమ్మాయి గారిని పిలుస్తారా? ఏ, ఈ అమ్మగారిని పలకరించవా? నేను పలకరింపుల కోసం రాలేదమ్మా. ఏమైంది లక్ష్మి, ఎందుకలా ఉన్నావు? ఒకసారి మీ అమ్మాయిని పిలవండమ్మా. చిన్న మేడం ఇంట్లో లేరు. ఎక్కడికి పోయిందట? ఎవరి బతుకుల్లో నిప్పులు పోయడానికి పోయిందట. లక్ష్మి, ఏమిటా మాటలు? నేను మాటలు మాత్రమే మాట్లాడుతున్నాను అమ్మగారు. మీ కూతురు ఏకంగా శాతల్లోకి దిగింది. ఏమైందంటే చెప్పవే. ముందు ఆ అమ్మని పిలవండి. చెప్పేదేదో ఆ అమ్మ ముందరే చెప్పి, తేల్చుకునేదేదో ఇప్పుడే తేల్చుకుని పోతాను. రోజీ బయటికెళ్ళింది, రావడానికి కొంచెం టైం పట్టచ్చు.
నన్ను మాత్రం బయటికి వెళ్ళమని చెప్పకండమ్మా. ఈ సంగతి తేలేదాకా నేనేండించే కదలగాక కదలను. ఎప్పుడు నవ్వుతూ వినయంగా మాట్లాడేదానివి, ఇవాళ ఏమైంది నీకు? నా బతుకు బుక్ అయిపోయింది. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. నేను మదనబాబు పెళ్లి చేసుకోబోతున్నావని తెలిసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంది మీ కూతురు. మా పేట్లో ఉండే రిచ్చా కిష్టిగాడికి డబ్బులిచ్చి ఆడి చేత నాటకాలాడించి నేను ఒళ్ళమ్ముకుని బతికేదానని మదనబాబుకి అబద్ధం చెప్పించింది. ఏమిటి? అవునమ్మా, నా కోసం ప్రాణాలు ఇయ్యడానికైనా తయారుగా ఉన్న మదనబాబు నా ప్రాణాలు తీర్తాననేదాకా పోయాడంటే మీ కూతురు ఎంత బలంగా ఆయన్ని నమ్మించిందో, ఎంత తెలివిగా నాటకం ఆడిందో అర్థం చేసుకోండి. రోజీ ఇంత పని చేసిందా? అవి తక్కువైంది కాదమ్మా, ఎంతకైనా తెగిత్తది, ఏమైనా చేపిత్తది. నేను మదనబాబు కలిసి ఉండడం చూసి నన్ను సాటుకు పిలిచి బెదిరించింది. గుండెలు కలుక్కుమనేటట్టు మాట్లాడింది. తలెత్తుకోవడానికి భయపడేటట్టు తిట్టింది. నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తానంది. ఏమ్మా, మేం కూటికి లేని పేదోళ్ళమనేగా మీరిట్ట మాట్లాడేది? మాకు మంచి చెడ్డలుండవా? మాకు ప్రేమలు కోరికలు ఉండవా? బాగా బతకాలని కోరుకోవడం తప్ప? గుడిసెల్లో బతికేటోళ్ళు ఎప్పటికీ గుడిసెల్లోనే పడి సావాలా? మనసుకు నచ్చినోడితో మాట్లాడకూడదా? నేనేమన్నా మీ ఊసెత్తానా? మీ జోలికొచ్చానా? మీ ఇంట్లో జొరబడి మీ సొమ్మంతా దోచుకుపోయానా? నేనే నేరం చేశానని నా బతుకు నాకు కాకుండా చేశారమ్మా. లక్ష్మి, నువ్వు ఆవేశంలో రోజీ మీద లేనిపోని అభాండాలు వేస్తున్నావు. రోజీకి ఆవేశం ఎక్కువే, కానీ ఆలోచన లేని మనిషి మాత్రం కాదు. తాను అనుకున్నది సాధించడం కోసం ఎంతటి సాహసమన్నా చేస్తుంది, కాని పనులు మాత్రం చేయదు. నా కూతురు మీద నాకు ఆ నమ్మకం ఉంది. అంటే నమ్మకం లేనిది నా మీదేనమ్మా? ఉత్తి పుణ్యానికి పరాయోళ్ళ మీద నేను మాత్రం నిందలేస్తానా? నేనెట్టాంటిదాన్నో మీకు తెలవదా? తెలుసు లక్ష్మి, తెలుసు కాబట్టే ఇంతసేపు నీతో ఇలా మాట్లాడుతున్నాను. అదే ఇంకొకరు అయితే ఇంతసేపు ఇన్ని మాటలు మాట్లాడిస్తానా? ఎప్పుడో మెడపట్టి బయటికి గెంటించుండేదాన్ని. మీరు పెద్దవాళ్ళమ్మా, మీరు తలుసుకుంటే ఏమైనా చేస్తారు. అంత మాత్రం చేత మా బౌటోళ్ళు ఏవీ శాతగానోళ్ళని, ఏవీ చెయ్యలేరని అనుకుంటే మీ పొరపాటు. నేను పుట్టి బుద్ధెరిగిన కాడ్నుంచి మీ యశమంటోళ్ళ పెద్దోళ్ళ బుద్ధుల్ని చూస్తూనే ఉన్నాను. ఎన్నాళ్ళు ఎందుకులే, మనకెందుకులే, నా తలరాత ఇంతే అని సరిపెట్టుకున్నాను గాని ఈ సంగతి అటో ఇటో తేలేదాకా నేనేంచి కదల్లో. ఒక మాట చెప్పు లక్ష్మి, నేనంటే నీ గౌరవం ఉందా? అట్లాంటి మాటలు మాట్లాడి నా నోరు కట్టేయాలని చూడొద్దమ్మా. నీ నోరు కట్టేయాలని, నీకు అన్యాయం జరగాలని నేను మాత్రం కోరుకుంటానా చెప్పు? రోజీ వచ్చాక తనతో మాట్లాడి ఏం జరిగిందో కనుక్కుంటాను. అదే కదమ్మా నేను అంటున్నా. తనొచ్చేదాకా నేను ఈడ్నే ఉంటాను. అడిగేదేదో నా ముందే అడిగితే నిజాలేటో మీకే తెలుస్తాయి. జరగకూడదు ఏదైనా జరిగినప్పుడు అదలా ఎందుకు జరిగిందో తెలుసుకోవడం వివేకం. సమస్య కారణం తెలిస్తే దాన్ని సాల్వ్ చేయడం సులువవుతుంది. అటు నువ్వు గాని ఇటు నేను గాని ఆవేశపడితే అనవసరమైన చర్చ తప్ప ఆఖరికేమీ తేలదు. నా మాట విని నువ్వు వెళ్ళిపో. రోజీ వచ్చాక ఆమెతో మాట్లాడి మళ్ళీ నీ కబురు పెడతాను. ఎటని పొమ్మంటారమ్మా? ఎటు పోయినా నాకు సేతరింపులు సేత్కారాలు తప్ప నా మాట వినిపించుకునేందుకు నాకు ఎవరూ లేకుండా పోయారు. బతిమాలని కొద్దీ పెట్టి చేస్తున్నావు. మేడం ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోమ్మా.